జేఎన్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుందండి. సో జనవరి 23 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో రిక్వైర్డ్ డాక్యుమెంట్ లిస్ట్ అండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఏమేమి ఒరిజినల్ కావాల్సి వస్తుంది, ఏమేమి అవసరం పడుతుంది లాస్ట్ వరకు అని చెప్పేసి టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏమేమి అవసరం పడుతుంది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో లాస్ట్ వరకు అందరికీ షేర్ చేయండి, అందరూ మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి చెప్పడం జరిగింది, దయచేసి ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఏమేమి పోస్ట్ పెడితే బాగుంటుంది సీక్వెన్స్ వైజ్గా మనం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనకు టోటల్గా ఫుల్ నోటిఫికేషన్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది కూడా చూడండి. ఎందుకంటే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్ లిస్ట్ అండి. గ్రూప్ డి సంబంధించింది ఆన్లైన్ చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్ కావాలో చూద్దామండి. ఓకేనా, సో ఆన్లైన్ చేసే ముందు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ వచ్చేసి జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు మనకు 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ నడుస్తుంది. దగ్గర 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇందులో మనకు ఆన్లైన్ చేసే ముందు మనకు రిజిస్ట్రేషన్ లాగిన్ ఎవరైతే ఆల్రెడీ ఆర్ఆర్బీలో లాగిన్ అయ్యి ఉంటారండి, ఎందుకంటే ఆర్పిఎఫ్ సంబంధించి అప్లై చేసి ఉండొచ్చు, ఆర్ఆర్బీలో ఇంకా వేరే అప్రెంటిస్ సంబంధించి కూడా అప్లై చేసి ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ లాగిన్ కావడం అవసరం లేదండి. ఎవరైతే కొత్తగా లాగిన్ అవుతున్నారో వాళ్ళైతే మళ్ళీ లాగిన్ అవ్వాలండి. ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారో అక్కడ అప్లై బటన్కి వెళ్ళగానే ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ సంబంధించి వెళ్ళగానే ఆటోమేటిక్గా అందులో మీ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అని చెప్పేసి మెన్షన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, మీ ప్రొఫైల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీరు చేసి ఉంటే, ఏవైతే చేయలేదో వాళ్ళు పక్క మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాలండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి నెక్స్ట్ ఎందుకంటే హాల్ టికెట్ వచ్చేటప్పుడు కానీ ఈవెంట్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఈవెంట్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ సెలక్షన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు, మెడికల్ అయ్యేంత వరకు, మనకు జాబ్ వచ్చేంత వరకు మనకు దాని నోటిఫికేషన్ సంబంధించి టెక్స్ట్ మెసేజ్ రూపంలో మెయిల్ రూపంలో రావడం జరుగుతుంది. మన ఆర్పిఎఫ్ కూడా ఎస్ఐడి కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 4 days బ్యాక్ మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి కూడా అప్లికేషన్స్ యాజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి మనకు మెయిల్ రూపంలో టెక్స్ట్ మెసేజ్ రూపంలో అందరికీ రావడం జరిగిందండి. ఎందుకని నేను చెప్తాను, మొబైల్ నెంబర్ ఏదైతే పెడతారో అది కంటిన్యూగా లాస్ట్ వరకు ఉండాలండి. మళ్ళీ ఈమెయిల్ ఐడి కూడా కంటిన్యూ లాస్ట్ వరకు ఉండాలి, అది వర్కింగ్లో ఉండాలండి. ఓకే, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అండి. ఆన్లైన్ ఫీజు రిఫండ్, ఎందుకంటే ఏదైతే నువ్వు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్, ఎందుకంటే ఏదైతే నువ్వు ఆన్లైన్ ఫీజు కడతావో అప్పుడు మనకు రిఫండ్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 100 రూపీస్ ఫీజు వాళ్ళు కట్ చేయించుకొని మిగతా అమౌంట్ మనకు వాళ్ళు రిఫండ్ చేస్తారండి. అది మీకు తెలిసింది అందరికీ. అందుకే ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఫీజు రిఫండ్ ఉంటుంది. కాబట్టి సో మన బ్యాంక్ అకౌంట్ అప్లై చేసేటప్పుడు మనదే అకౌంట్ యాడ్ చేయాలో చూసుకోండి. నెట్ సెంటర్ ఆయన చేసి అంటే అతను చేసేస్తాడు, మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఆ అమౌంట్ అతనికి అకౌంట్లో రిటర్న్ వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వెళ్ళకుండా మీ అకౌంట్ పెట్టుకుంటే సో రిటర్న్ మళ్ళీ మీ అకౌంట్కి వస్తారండి. మస్ట్ అండ్ షుడ్ క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి అండ్ పాన్ కార్డు. సో ఆధార్ కార్డు ఉన్నా సరిపోతాయి, లేదా పాన్ కార్డు ఉన్నా సరిపోతుందండి ఆడ డీటెయిల్ ఫిల్ చేసేటప్పుడు. ఓకేనా, ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు క్యాస్ట్ నార్మల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందండి. దాంతోపాటు సెంట్రల్ క్యాస్ట్ కూడా ఉంది కదా మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అది కూడా తీసుకొని పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఓబీసీ వాళ్ళకు ఇంకోటి ఈడబ్ల్యూసీ అని కూడా ఒకటి ఉంటుందండి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంత ఫీజు అనేది తగ్గుతుందండి. ఎందుకంటే వాళ్ళకు 500 ఫీజు ఉంటుంది, అందులో 250 తీసుకుంటారు. కాబట్టి సో ఆ సర్టిఫికేట్ ఉంటేనే మనం ఎస్ అని పెట్టి ఫీజు తగ్గించుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఆ సర్టిఫికేట్ అడుగుతారండి ఈబీసీ పెట్టినప్పుడు. ఓకేనా, ఒకవేళ ఈబీసీ అని పెట్టేసి తెలియక పెట్టేస్తారు, నెట్ సెంటర్లో మిస్టేక్ జరుగుతుంటాయి. కాబట్టి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ సర్టిఫికేట్ లేకపోతే మేము రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ యూఆర్ వాళ్ళు మళ్ళీ అన్రిజర్వ్డ్ వాళ్ళు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుందండి మీ దగ్గర. ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి అప్లై చేయండి. సో ఓకేనా, సో ఇంకోటి సంబంధించి కంపల్సరీగా మనకు స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతారండి. సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఉపయోగపడతారండి, ఇప్పుడేం అవసరం లేదండి. ఓకేనా, ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ అండి. నెక్స్ట్
10th క్లాస్ సంబంధించిన ఎస్ఎస్సి మెమో అండి, ఆర్ ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ అండి. ఓకేనా. సో ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మనకు ఆర్ఆర్ గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఇంతకంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే నో ప్రాబ్లం అండి, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మన డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా ఆ క్వాలిఫికేషన్ పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి రెసిడెన్షియల్ అండ్ డొమైసైల్ సర్టిఫికేట్ అండి. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉన్నా ఓకే, డొమైసైల్ సర్టిఫికేట్ ఉన్నా ఓకే అండి. చాలా వరకు మన సెంటర్లో డొమైసైల్ అడుగుతారు కాబట్టి సో డొమైసైల్ తీసుకొని పెట్టుకుంటే మంచిదండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో సిగ్నేచర్ కూడా మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా, ఫోటో బ్లర్ లేకుండా, సిగ్నేచర్ క్లారిటీ లేకపోవడం వల్ల, ఫోటో క్లారిటీ లేకపోవడం వల్ల, బ్యాక్గ్రౌండ్ వైట్ లేకపోవడం వల్ల కూడా మనకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి ఫోటో సిగ్నేచర్ కూడా మనకు క్లారిటీగా ఉండేలా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్. సో అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ అని చూడండి, ఏ పోస్ట్ అప్లై చేయాలని చెప్పేసి అది ఒకటి తెలుసుకోవాలండి. నేను పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి వీడియో చేయడం జరిగింది, అది వీడియో ఒకసారి చూసి ఒక పెన్ పేపర్ రాసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదు అంటే మన ఫోన్లో కూడా ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డి సంబంధించిన లెవెల్ 1 పోస్ట్ సంబంధించింది ఇది మన ఫోన్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. సో ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయండి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి. ఇవి పక్కన పెట్టుకొని దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మన చేతిలో ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఇమీడియట్లీ మనకు డీటెయిల్స్, ఆధార్ నెంబర్ కానీ, డీటెయిల్స్ కానీ, హౌస్ అడ్రస్ కానీ, సో డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కానీ సో తొందరగా మనం ఫిల్అప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి చాలా మంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే, నా ఎస్ఎస్సి మెమోలో పేరు మిస్టేక్ ఉంది, మళ్ళీ ఆధార్ కార్డులో ఇట్లా ఉంది, ఆ ఎస్ఎస్సి మెమోలో ఇట్లా ఉంది పేరు, సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని. ఏమైనా ఉంటే యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఇప్పుడే చేంజ్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి. 1 month టైం ఉంది కాబట్టి ఆధార్ కార్డులో చేంజ్ చేయడానికి వితిన్ 1 weekలో అయిపోతుంది కాబట్టి సో చేంజ్ అయిన తర్వాతనే పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడడం కంటే ముందే క్లారిటీగా, చాలామంది అసలు డౌట్ అడుగుతున్నా, ఏమి క్యాస్ట్ రాంగ్ పెట్టినాం, మళ్ళీ మేము ఈ పేరు స్పెల్లింగ్ మిస్టేక్ పట్టేది, మా ఫాదర్ నేమ్ కాడ నా పేరు పెట్టిన, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది చెప్పడం జరిగింది మనకు. సో ఇలాంటి చేయకుండా జాగ్రత్తగా సో క్షుణ్ణంగా చూసి 1కి 2 సార్లు చూస్తూ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఓకేనా. జై హింద్. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఓకేనా. జై హింద్.